అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేసిన వాడు జార్జ్ ఫెర్నాండెస్. దారుణంగా అతన్ని క్రిటిసైజ్ చేసి, అవమానించి, చివరికి అతను మానసికంగా బలహీనపడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి సృష్టించింది అప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు. అతను కూడా కమ్యూనిస్టే, జార్జ్ ఫెర్నాండెస్ కూడా. ఒకప్పుడు ముంబైకి సంబంధించినటువంటి పోర్టు కార్మిక సంఘానికి, రైల్వే సంఘానికి నాయకుడిగా చేసినటువంటి వాడు. అయితే అతను చేసిన తప్పు ఏంటంటే, యుద్ధం సందర్భంలో తప్పు కాదు, నిజాన్ని మాట్లాడినందుకు తప్పుగా అయింది. ఏంటది? పాకిస్తాన్ని శత్రువు అనుకుంటున్నాం మనం, పాకిస్తాన్ బచ్చా మనం ఈడ్చుకొట్టగలం, భారతదేశంలో ప్రజలందరూ కాంట్రిని చుమ్మేస్తే వరదలు వచ్చి కొట్టుకుపోయే స్థాయిలో ఉంది పాకిస్తాన్. బట్ మన ప్రథమ శత్రువు ఇప్పుడే కాదు, భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకోవాల్సింది చైనా. మన భూభాగాన్ని ఆక్రమించుకుంది, ఎప్పటికి కూడా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంది. మన శత్రువు అయిన పాకిస్తాన్ని ప్రోత్సహించేది అదే, మన చుట్టూ ఉన్నటువంటి దేశాలను మనకి దూరం చేసే ప్రయత్నం చేసేది అదే. చైనా చేసేటటువంటి అతి తెలివితేటల వలన భారతదేశం ఇబ్బంది ఎదుర్కొంటోంది. ఈశాన్య రాష్ట్రాల తీవ్రవాద సంస్థలను ఎగదోసేది చైనానే. భారత్ నిరంతరం అస్థిరత్వం ఉండాలని కోరుకునేది చైనానే. ఎందుకంటే చైనా కంటే చక్కటి నాలెడ్జబుల్ పీపుల్, టాలెంటెడ్ పీపుల్ ఇండియాలో ఉన్నారు. కాబట్టి చైనా తన భావజాలికుల ద్వారా భారతదేశంలో ఎప్పుడు ఏదో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి ఇక్కడికి పరిశ్రమలు రానియకుండా చేసి తను బాగుపడేటటువంటి చర్యలు చేసుకుంటోంది అన్నటువంటిది మాట్లాడుకొచ్చారు. అందుకు ఆయన మీద కోపం వచ్చింది. ఇప్పుడు చైనా మనకి శత్రువు అనడానికి సజీవ సాక్ష్యం మన గాల్వన్లో ఏ ఉదంతం, అంతకుముందు డోక్లాం ఉదంతం. దానికి తోడు ఇప్పుడు పీఓజేకేలో రోడ్డు వేస్తూ ఉండటం సిపెక్ది. ఇంకొకటి తాజాగా భారతదేశం సింధు జలాలని ఆపేస్తే మేము బ్రహ్మపుత్ర జలాలు ఆపేస్తామన్నట్టు హెచ్చరిక. ఆ రోజున జార్జ్ ఫెర్నాండెస్ చెప్పిన మాట నిజమని నిరూపించుకుంది చైనా.